గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఆది పర్వాన్ని 17 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 18వ భాగం చెప్పుకుందాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కశ్యపుడు చెప్తున్నాడు కుమారుడైన ఖగేంద్రుడితోటి, ఎవరైనా గరుత్మంతుడితోటి, నాయన ఈ సరస్సు దేవలోకంలో కూడా ప్రసిద్ధి పొందిందయ్యా. ఇందులో ఒక ఏనుగు ఒక తాబేలు ఉన్నది, గజకచ్చపాలు అంటారు. ఈ రెండు కూడాను నిరంతరం పోట్లాడుకుంటూ ఉంటాయి, ఏనుగు తాబేలు. ఆ కథను నీకు చెప్తా విను. అవి ఎవరో కాదు, పూర్వం విభావసుడు సుప్రతీకుడనే మహాతపస్సులు అవి. ఇదివరకు వాళ్ళకి ఆస్తి పంపకంలో కొంచెం తేడా వచ్చింది. అన్నేమో మనం ఏకంగానే ఉందాము, విడిపోతే ఇద్దరికి తగాదాలు వస్తాయి అన్నాడు. అంటే వేరే వాళ్ళు మన మధ్య పోట్లాడు పెడతారు, వద్దు అని అన్నా. తమ్ముడేమో కాదు, నాకు కావాలి అని. ఈ విధంగా వాళ్ళు పోట్లాడుకుంటుంటే, అంటే పంచనని అన్న అంటున్నాడు, పంచమని తమ్ముడు అంటున్నాడు ఆస్తి. అన్నయ్య కోపం వచ్చి చెప్పించాడు. ఏమని? ఏనుగుగా నువ్వు జన్మింతువుగాక తర్వాత జన్మలో అని. తమ్ముడు కూడా తక్కువవాడు కదా, అతను కూడా మహాతపస్వి. నువ్వు తాబేలుగా జన్మింతువుగాక అన్నారు. ఈ విధంగా పూర్వ వైరం ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఈ సరస్సులో కచ్చపాలుగా ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకుంటున్నారు. అదిగో వాళ్ళని నువ్వు ఆహారంగా తీసుకో, నీకు శక్తి సరిపోతుంది దేవలోకానికి వెళ్ళి అమృతం తేవటానికి అని చెప్పాడు తండ్రి. మరి ఇదంతా కూడా సూత్రుల వారు సౌనకాది మహాములకు చెప్తున్నారు. ఆ విధంగా కశ్యపుడు చెప్పి, దేవతలతో అమృతం కోసం పోరాడే నీకు విజయం కలుగుగాక అని కూడా దీవించాడు. తెలుసు కదా, కద్రువ వినత ఇద్దరు కూడాను కశ్యపుడి భార్యలు. వినత కొడుకు ఈ వైనతేయుడు, ఈ పక్షి, ఈ ఖగేంద్రుడు. ఈయన అమృతం కోసం వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు? కద్రువ దగ్గర వినత దాసిగా మారిపోయింది ఒక షరతు మూలకంగా. ఆ దాస్యత్వం విడిపించడానికి వాళ్ళ కద్రువ పిల్లలైన సర్పాలన్నీ మాకు అమృతం తెస్తే నీకు పూర్తిగా ఈ దాస్యం మీ అమ్మకు తొలుగుతుంది, నువ్వు కూడా దాసిపుత్రుడు కాబట్టి మేము చెప్పినట్టు వినాలి కాబట్టి ఆ బాధ కూడా తప్పుతుంది అని చెప్పారు. అందుకోసం ఈయన బయలుదేరాడు అమృతం తేవడానికి. దారిలో తండ్రి గారు ఈ ఉపాయం చెప్పాడనమాట. ఈ గజగచ్చక తిను, బాగా బలం వస్తుంది, ఆ తర్వాత నీకేమిటి ఏ అడ్డు ఉండదు, దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకొస్తావు అని ఆశీర్వాదం కూడా ఇచ్చాడు తండ్రి. అలానే నీకు వేదాలు, తర్వాత పవిత్రమైన హవిస్సులు ఇవన్నీ కూడాను నీకు బలాన్ని చేకూర్చుతాయి అని కూడా వరమిచ్చాడు. తండ్రి ఆశీర్వాదం తీసుకొని ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఆ కచ్చపాలని మరి తినటానికి వాటిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే ఒక మహావృక్షం నా కొమ్మ మీద కూర్చొని తిను అని చెప్పింది. మర్రి వృక్షం అది. కూర్చోగానే అది కాస్త కూలిపోయింది, ఈయన బరువు మోయలేకపోయింది. మరి కొన్ని యోజనాల విస్తీర్ణం గల గజకచ్చపాలు అవి, మామూలు గజకచ్చపాలు కాదు. చిన్న చిన్న ఏనుగులు, చిన్న చిన్న తాబేళ్ళు, కచ్చపం కాదు, అంత పెద్దవన్నమాట. కాబట్టి వాటిని మోయలేక ఆ వృక్షం కాస్త విరిగిపోయింది కొమ్మ.
ఆ కొమ్మ విరిగిపోయిన కొమ్మకు ఋషులు వేలాడుతూ కనిపించారు ఆయనకి. మరి అవి తినటానికి టైం ఉండట్లే, వాళ్ళని రక్షించడానికి ఎలానా ఆలోచిస్తున్నాడు. ఆ కొమ్మను తీసుకెళ్ళి తండ్రిని సలహా అడిగితే ఒక పెద్ద పర్వతం చూపించాడు. ఆ పర్వతం మీద కూర్చొని ఆయన తినడానికి ప్రారంభించే లోపు మామూలుగా ఆ ఋషులందరూ కూడాను వెళ్ళిపోయారు అక్కడ ఆ ప్రాంతం విడిచి. ఇక ఆ తర్వాత కథ, తిన్నాడు, దేవతల మీదకి దాడికి వెళ్ళాడు. దేవతలందరూ కూడా అదిరిపోయారు ఇతని పరాక్రమానికి. ఈ లోపల విష్ణుమూర్తి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అమృత భాండం అవసరం లేకుండానే అతనికి దీర్ఘాయువుని వరంగా ఇచ్చాడు విష్ణుమూర్తి. అంతేకాదు తనకు వాహనంగా కూడా ఉండమని, తన ధ్వజం పైన కూడా ఉండమని అతనికి వరం ఇచ్చాడు. ఇక్కడికి ఆపుకుందాం. ఇవాళ మిగతా విశేషాలని రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.